హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఎన్ వర్డ్స్ 148 ఛానల్. మనము ఆమె స్నేహం కథ గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఇప్పటిదాకా పార్ట్ 6 వరకు చెప్పుకున్నాం. పార్ట్ 7లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, రండి కథలోకి వెళ్ళిపోదాం. కానీ ఇంతకు ముందులా మెసేజెస్ అయితే లేవు. సరోజ నేనేమైనా తప్పు చేశానా, ఎందుకు అపరాధం చేసిన దానిలా ఉండాలి అని అతని ఆలోచనల నుండి బయటకు రావడానికి ప్రయత్నం చేసేది. ఎక్కడైనా మీటింగులో అతను కనిపించినప్పుడు అతను పలకరించకపోయినప్పటికీ తను మాత్రం విష్ చేస్తూ ఉండేది. అంతే, అంతకు మించి ఇంతకు ముందులా మెసేజెస్ అయితే చేయడం అటువంటివి మానేసింది. స్లోగా గెటాన్ అవుతూ ఉంది. ఇంతలో కొత్త సంవత్సరం రానే వచ్చింది. గతాన్ని మరిచి ముందుకు సాగిపోవాలి అని నిర్ణయం తీసుకుంది. భోగి పండగ రోజు తన నుండి మిస్డ్ కాల్ వచ్చింది. కానీ సరోజకి తిరిగి ఫోన్ చేయాలని లేదు. కానీ అతను అన్న మాటలు సరోజకి గుర్తు రావడం వలన కనుమ రోజు మెసేజ్ చేసింది, ఎందుకు ఫోన్ చేశారు అని. అందుకు అతను టచ్ అయి వచ్చింది అని చెప్పాడు. సరోజకి చాలా బాధ వేసింది. ఎందుకంటే కనీసం గుర్తుకొచ్చారు, ఎలా ఉన్నారు అనైనా అడుగుతాడని ఎక్స్పెక్ట్ చేసింది. కానీ టచ్ అయిందని చెప్పేసరికి తనకు కన్నీళ్లు వచ్చాయి. దానికి సరోజ ఇంకెప్పుడు టచ్ చేయకండి అని చెప్పింది. అతను అర్థం కాలేదు అన్నాడు. అందుకు సరోజ స్నేహం అనే ముసుగు వేసుకొని, నిన్ను ఎక్కడ బ్యాడ్ కోసమో లేక ఫైనాన్షియల్ లాభం కోసమో వలవేసినట్టుగా నన్ను చిత్రీకరించి మాట్లాడారు. ఇప్పుడు టచ్ చేసే అంత గొప్ప నెంబర్ ఏం కాదు కదా నాది, అందుకే టచ్ చేయొద్దని చెప్పాను అని చెప్పింది. కోపం వస్తే నేను మనిషిని కాదు అన్నాడు. అయితే సరోజ, కోపం నీకు మాత్రమే కాదు, యువతలు కూడా వస్తుంది అని చెప్పింది. అందుకతను సారీ చెప్పాడు. సరోజకి ఎక్కడ లేని సంతోషం వేసింది. అతను తిరిగి తనతో మాట్లాడుతున్నాడనే సంతోషం కాదు. ఆ రోజు తను లెటర్లో రాసుకుంది, ఏ రోజుకైనా సరే తనది గనక ట్రూ ఫ్రెండ్షిప్ గనక అయితే ఖచ్చితంగా సారీ చెప్తాడు అని. అది నిజమైనందుకు. సరోజ, మీరు టచ్ చేయడం వలన నాకు ఏ ప్రాబ్లం లేదు. ఇద్దరి మధ్య జరిగిన గొడవలకి, మీరు నన్ను అడిగిన మాటలకు నేను ఈ విధంగా అనవలసి వచ్చింది. ఏమీ మనసులో పెట్టుకోవద్దు అని చెప్పి అక్కడితో దీనికి ముగింపు చెప్పాలి అనుకుంది. కానీ మనమనుకున్నవన్నీ జరగవు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇది నచ్చింది కదా అండి కథ. మిగతా పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.